దారుణంగా ఎందుకు చేస్తున్నారు? కనీసం ఎవరు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించారు? ఎందుకు స్పందించట్లేదంటే ఏమనాలో కూడా తెలియట్లేదు. మరి వాళ్ళు ఎందుకు మరి స్పందించట్లేదు? వారికి పేదవాళ్ళంటే లెక్కలేదు. ఈ 42 ఫ్లాట్లు మనుషులంటే మరి మరి ఇంతమంది కుటుంబాలు వాళ్ళకి ఇదవ్వలేదు. మేము ఓట్లు వేయలేదు అనుకున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. మేము అదే అర్థిస్తున్నామని 42 ఫ్లాట్లు ఇన్ని 42 ఫ్లాట్లు నిర్దాక్షంగా మనుషులు ఉండగానే కూల్చేశారు. అదేంటంటే సురకా శ్రీనివాసరావు బూతులు మాట్లాడాడు. ఆ తర్వాత లాయర్ అనే ఎవరైనా గిరి అనే లాయర్ బూతులు మాట్లాడారు. ఎవరు కొట్టారు? పోలీసులు చుట్టూ ఉంటే ఎవరు కొట్టారు? ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే మరి కొడతారండి. కడుపు మండిపోతుంది. ఇక్కడ మా ఇల్లు మా స్థలాలు మేము కొనుక్కున్నాం. మేము 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మా అబ్బాయి నా కూతురు 40 లక్షలు పెట్టి కొనుక్కుంది. మేము ఇంత కొనుక్కొని మేము 22లో కొనుక్కున్నాం 50 లక్షలు పెట్టి. 22లో కొనుక్కుని వాళ్ళు 25 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాం 20 లక్షలు పెట్టి. మొత్తం కూలిస్తే మాకు ఎలా ఉంటుంది? మరి చర్చి కట్టుకున్నాం. తెలుసుకొని ఎందుకంటే ఇప్పుడు మేము 2014 నుంచి నా కూతురు ఉంది. మరి ఒక్కటి కూడా నోటీస్ నా కూతురికి రాలేదు. ఎలా కొంటాం మేము? ఎలా మరి సార్ మేము తెలిసే కొన్నాము. మరి ఆయన బోర్డు పెట్టచ్చుగా. మేము తెలిసి కొనుక్కొని నష్టపోతారు. మీరు ఇబ్బంది మేము తీసేసుకుంటాము. రిజిస్ట్రేషన్ ఆపేయండి అని బోర్డు పెట్టచ్చుగా. లేదంటే ఇక్కడ స్థలంలో ఒక పాతి ఈ స్థలాలు సీలింగ్లో ఉన్నాయి, ఇవి అమ్మటానికి కొనటానికి జరుగుతుంది. ఇవి వేరే వాళ్ళు అమ్మి కొనేస్తాం. మీరు ఎవరు కొనుక్కొని నష్టపోకుండా అని గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతుందా? బోర్డు పెట్టచ్చుగా. మరి ఎవరికి చెప్పాడంట వాడు? ఎవడో లాయర్ చెప్పిన ఎదవా? ఎవరికి చెప్పాడంటే వాడు అసలు నేను నిన్నే చూసా, మొన్న చూసా అంతే. అంతకుముందు వాడు నాకు తెలీదు. ఎవరికి చెప్పాడంట? మరి చెప్పినప్పుడు అప్పుడే మరి చెప్పొచ్చుగా. అమ్మ కూల్చేస్తావు, నీకు డబ్బులు రావు అని చెప్పొచ్చుగా. నువ్వు కొనుక్కోవద్దని చెప్పొచ్చుగా. మరి బోర్డు ఉంటే మేమే డబ్బులు ఎక్కువే కొనుక్కున్నామా? ఈరోజు డబ్బులు ఎక్కువే కొనుక్కు రోడ్డు మీదకి ఎందుకు వస్తాము? వాళ్ళకిలాగే బాగానే లోనే ఉండేవాళ్ళం కదా. ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ వాళ్ళు సొసైటీ పేక్ సొసైటీ. వాళ్ళు మనుషులే డబ్బులకు అమ్ముడిపోయి డబ్బుల కోసము అందరినీ అంతే వాళ్ళ ఆలోచన. దాని వెనక పెద్ద హస్తాలు ఎవరో ఉన్నారండి. ఎవరు ఉన్నారో వాళ్ళు ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళు. మా ఉసురైతే తగులుద్ది ఖచ్చితంగా. మేము పిల్లలతో రోడ్లు మేము పడి ఉన్నాం. మేము ఏడుస్తున్నాము, కన్నీరు కారుస్తున్నాము, దుఃఖిస్తున్నాము, తిండి తినకుండా ఉంటున్నాం. తెలిసి కావాలని ఎందుకు కొనుక్కుంటాం మేము? ఎవరు నష్టపోతాం తెలిసి ఎవడైనా వ్యాపారం చేస్తాడా అండి? చెప్పండి. మీరు తెలిసే కొనుక్కున్నామని చెప్పడానికి వాడు ఇప్పుడు అన్ని లక్షలు లాస్ చేస్తాం తెలిసి ఎవడని కొనుక్కుని ఇప్పుడు గొయ్యిందమ్మా పడతామంటే ఇలా గోతులు పడతామా ఎవరమైనా? ఇవన్నీ అబద్ధాలండి. ఏం తప్పించుకునే తెలివిదాట్లు. 2014 వరకు పొలం అన్నాడు. మరి పొలం అయితే మేము ఇల్లు ఎలా కట్టుకుంది? మా అమ్మాయి ఉన్నాయి కదా. మరి పొలం అయితే అది ఎంత నిజమో ఇది కూడా అంత నిజమేనండి. నువ్వు అంత మంచోడవైతే అప్పుడే పబ్లిక్ చెప్పి అప్పుడే వేయిపోయావా? నువ్వు 2002లోనే మరి వేసేసి అప్పుడు రిజిస్ట్రేషన్ ఆపపోయావా? తెలీదు, కొనుక్కున్నాము. మరి కొనుక్కుని రిజిస్ట్రేషన్ ఆపైపోయావా? మరి ఎందుకు ఆపలేదు? గవర్నమెంట్ ఎందుకు ఆపలేదు? గవర్నమెంట్కి రావాల్సిన సొమ్మంతా వీడు తినేదే కాక గవర్నమెంట్కి మా దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ని డబ్బులు, ట్యాక్స్, మరి కరెంటు బిల్లులు కట్టించుకొని, ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకొని, మళ్ళీ ఇంటి పన్నులు కట్టించుకొని ఎందుకు కట్టించుకుంటున్నారు? పోతే వాళ్ళకి తెలిసినప్పుడు ఇవన్నీ కట్టించడం ఆపండి అని ఎందుకు పెట్టలేదు? రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు పెట్టలేదు? మరి ఆఫీసులు పంపులు మరి ఎలా పంపులు ఇచ్చారు? మాకు నీళ్ళు పంచాయతీ నీళ్ళు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎలా ఇచ్చారు? ఇలా అన్నీ ఉంటాయి. ఎవరైనా ఏమనుకుంటారు? ఇచ్చారు కదా. మరి ఇవన్నీ ఎలా వస్తాయి? మావి కాకపోతే మాకు ఎందుకు ఇస్తారు? ఆ లాయరు నా పేరు చెప్పడానికి వాడు నా మీద కుట్ర. ఎందుకంటే ఫస్ట్ మా అమ్మాయి ఇల్లు కట్టుకుంది, ఆ తర్వాత మేము కట్టుకున్నామని వాడు ఏమన్నాడు? నిన్న కూడా వచ్చి ఆ సురకా శ్రీనివాసరావు అంటే వాడు ఏమన్నాడంటే మందిరం అని కూల్చేసా, నిన్ను సమాధి చేస్తానన్నాడు. ఎవరిని సమాధి చేస్తాడు? నన్ను సమాధి చేస్తాడేమో. మేము సేవిస్తున్న దేవుడు వాడిని సమాధి చేస్తాడు. వాడు కుటుంబం అంతటి సమాధి చేస్తాడు. చేయకుండా ఉంటాడా? మరి అంత మాట అంటే మేము ఎలా తట్టుకోగలం చెప్పండి? సమాధి చేస్తాం. ఒక ఆడ మనిషిని పట్టుకొని నా కూతురు కుప్ప కూలిపోతే యాక్షన్ చేయమాకు అన్నారు. హాస్పిటల్ పెట్టని చూపిస్తాను రమ్మండి, బిల్లులు అడ్మిట్ చేసామో లేదో. ఆ డాక్టర్లు ఏమన్నారు? మెంటల్ రియాక్ట్ వచ్చింది అమ్మాయి, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళన్నారు. అమ్మ 3 పిల్లలు నీకు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైపోతారు? నువ్వు వద్దు, నువ్వు కోలుకోవాలి, నువ్వు లేగు అని సాయంత్రానికి పంపించారు ఇంటికి. మేము తెలిసి కట్టుకున్నాం అంటావా? తెలిసి ఎందుకు ఎవరైనా కట్టుకుంటా? మీరు ఒక మాట చెప్పండి. తెలిసి ఎందుకు కట్టుకుంటాము? ఇంత నష్టపోతామని ఇష్టపడి కట్టుకుంటాము. వస్తారు, ఎందుకు రారండి? ప్రభుత్వం రాదంటారా? ఎందుకు రాదు ప్రభుత్వం? మేమేమైనా అడవిలో ఉన్నామా?
మేమేమైనా అడవిలో ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్తున్నారు కదా, ట్రైబల్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా, మరి మేము ఎక్కడ నడి ఒడ్డులో ఉన్నాం, నడి ఒడ్డులో ఉన్నాం. ఎందుకు నడి ఒడ్డులో స్థలం కాబట్టి వీళ్ళకి అండ ఎవరు లేరు, వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళకి ఎవరు ఏం సపోర్ట్ చేయరు. పెద్దలు ఎవరైతే ఉన్నారో, అండ ఎవరైతే ఉన్నారో, డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఏమీ చేయలేరని చేశారండి. వాళ్ళు ఏమి చేయలేని చేశారు. కానీ ప్రభుత్వం దిగి రావాల్సిందే, దీని విషయంలో మాకు న్యాయం జరగాల్సిందే. నేను అన్యాయం నాకు ఎప్పుడు చెప్పాడో చెప్పమానండి, ఏ రోజు చెప్పాడో చెప్పమానండి. చర్చి కట్టుకోవద్దని కట్టుకోవద్దని అసలు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? అక్కడ వాడు ఇక్కడ బోర్డు వేయచ్చుగా, వాడు ఇక్కడ బోర్డు వేయచ్చు కదండి, అని బోర్డు వేయచ్చు కదా. వాడు నాకు చెప్పాల్సిన అవసరం ఏంది? వాడు బోర్డు వేస్తే ఇప్పుడు ఇంతమంది కొనుక్కునేవాళ్ళు, 42 పాటలు కొనుక్కునే వాళ్ళ కొనుక్కోరు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కొనుక్కొని కట్టుకొని బాగున్నారనే మేము కొనుక్కున్నాము. మేము ఎందుకు కొనుక్కుంటాము అంటే ఇదంతా నాటకం. ఇదొక మళ్ళీ కొత్త ఏమన్నారో కూడా అర్థం కావట్లా. మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? వాడు మా దగ్గర తీసుకుని మేము కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? నష్టపోయానని వాడు మా సొమ్ము లాక్కొని వాడు అమ్ముకొని 400 కోట్లకు అమ్ముకోవడానికి వాడు ప్లాన్ చేస్తున్నాడు. 400 కోట్లకు అమ్ముకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎవడు సొమ్ము కూర్చుకొని అమ్ముకుంటాడు వాడు, కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని మాకు 31 వరకు, ఈ నెల 31 వరకు స్టే ఆర్డర్ ఉండగా నువ్వు వచ్చి అలా కూర్చోవు. అంటే ఆడేమన్నాడు, లాయర్ ఏమన్నాడు, మేము 15 మంది కూర్చొని లా రాసాము, నువ్వు ఎవరికి చెప్పు, ఏం పీక్కుంటా పీక్కు. ఒక లాయర్ మాట్లాడాల్సిన మాటేనా? మరి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మొహం మీద ఊదాడు, మొహం మీద నేను చాదరం చేసుకో అన్నాడు. అంటే మేమేం చేయలేము నిజంగా. ఎందుకంటే మేము పేదవాళ్ళు, మాకు ఏ అండ ఉండదు. ఎందుకంటే మరి చూస్తున్నాం కదా, పోలీసులే 200 మంది ఎందుకు రావాలి? 40 ఇళ్ళు కూల్చడానికి 200 మంది పోలీసులు అవసరమా? ఎందుకు రావాలి? రౌడీలు ఎందుకు రావాలి? ఆడు జనాంగం అంతా ఎందుకు తీసుకురావాలి? ఆ బ్రాంతి షాపులో పనిచేసే వాళ్ళందరూ ఎందుకు తీసుకురావాలి? వాడు తాగొచ్చి మా ఇష్టానికి మాట్లాడుతుంటే మరి గవర్నమెంట్ అని కళ్ళు మూసుకుందా? రేపొద్దు ఆయన భార్య, చంద్రబాబు గారి భార్య అన్నప్పుడు మేము అందరూ వేడ్చామే. ఆయన జైల్లో పెడితే మేము అందరూ రోడ్లు ఎక్కి క్యాండిల్స్ వెలిగించి మా చంద్రబాబు గారిని విడుదల చేయాలని ఏడ్చామే. ఎందుకు? ఒక నాయకుడు ఎవరైనా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము బాధపడుతున్నాం, ఏడుస్తున్నామే. మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు రారు? వాళ్ళు దిగి రావాల్సింది, దిగి రావచ్చిన ఇలాంటి చంపేమనండి, అందరినీ చంపేస్తాన్నాడు వాడు, తొక్కిచ్చేస్తానన్నాడు, తొక్కిచ్చేస్తానన్నాడు. కాళ్ళు పట్టుకుని అడిగాం, తొక్కిచ్చేస్తాను. అది మరి ప్రభుత్వం మమ్మల్ని చంపేమనండి. 42 ప్లాట్ల జనాభా ఎంతమంది ఉన్నారో అందరికీ పాయిజన్ ఇచ్చి చంపేసేసి ఈ ల్యాండ్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయమనండి. అంటే నేను వాడు చెప్తే నేను ఎందుకు కొనుక్కుంటా చెప్పండి? ఇప్పుడు మీరైనా అది కాలువ అని చెప్తే మీరు వెళ్ళి దూతారా? కాలువలో దూతారా? ఇప్పుడు నేను ఎలా దూతాను? నాకు తెలుసు నేను ఎలా దూతాను. వీళ్ళంతా కుంభకే చెప్పే మాటలండి, అన్ని అబద్ధాలు. పెద్దోళ్ళంతా హ్యాండ్లు ఉన్నాయండి. ఎవడైతే అందులో హ్యాండ్లు ఏమినారో ఇంతమంది పేదవాళ్ళు, ఎదవరాళ్ళు, ఏడుపులు తగలకుండా ఉండవండి. మేము మా భర్త లేడు నాకు, మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నాము ఆ స్థలాన్ని. మరి మేము ఎంత కడుపు కట్టుకుంటే మేము వస్తే మాకు చెప్పండి. మేము ఎంత ఏడిస్తే, మేము ఎంత కష్టపడితే మేము సంపాదించుకోగలుగుతాము? ఇలా మీరు సంపాదించుకొని మాలాంటి పొట్లు కొట్టి సంపాదించుకుంటారా? మా పిల్లల దగ్గర నోటి దగ్గర తీసుకొని సంపాదించుకుంటారా? మీరు చెప్తే నేను ఎందుకు కొనుక్కుంటానండి? ఇప్పుడు మీరు చెప్తే నేను ఎందుకు కొనుక్కుంటాను? నువ్వు ఎప్పుడు నాకు చెప్పావు? ఒకసారి చెప్పానండి, నాకు వచ్చి నాకు ఎదురుకొచ్చి చెప్పానండి. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు నేను కొనుక్కున్నాను? మాట్లాడటము చర్చనే కూల్చేసాను. నీ దేవుని సమాధి చేసా, అందుకే చర్చనే ఫస్ట్ దీన్ని కూల్చేసా. నీ దేవుని సమాధి చేస్తే నిన్ను కూడా సమాధి చేస్తాన్నాడు. నువ్వు దేవుని సమాధి చేసేంత గొప్పవాడువా నువ్వు? మనుషులు సమాధి చేస్తాను, దేవునే సమాధి చేసేస్తావా నువ్వు? దేవుడే సమాధి చేస్తే నువ్వు ఎలా పడుతుంది భూమి మీద, సొసైటీలో? ఇదేమన్నా ఈ శూన్యంలో ఉన్నావా? నువ్వేమన్నా అది సృష్టించిన దాంట్లో నువ్వు లేవా? నాకు నష్టపడి ఇప్పుడు నేను చెప్పాను, నాకు ఎప్పుడు చెప్పమనండి. ఏ రోజు నన్ను పిలిచి నాతో మాట్లాడాడు, అమ్మ ఇవన్నీ పోతాయి, నువ్వు కొనుక్కోవద్దని నాకు ఎప్పుడు చెప్పాడో ఒకసారి చెప్పమండి. నాకు అన్న తమ్ముడా ఎవడవాడు నాకు చెప్పాడు, నాకు వచ్చి చెప్పాడు, నాకు చెప్పమనండి. నాకు చెప్పిన రోజు సరే నువ్వు చెప్పావని రుజువు చూపించమనండి. అప్పుడు నేనేం అడగను, వదిలేస్తా. నేనేం అడగను. వాడు నాకు ఎప్పుడు చెప్పాడు? అందుకనే నన్ను ఆ లాయర్లు కూడా అడిగారు, నీ పేరు అరుణ అంటే అవునని అన్నాను. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంతే ఇలా మెన్షన్ అంటే 2022లో కొనుక్కున్నాం కాబట్టి అందుకని నన్ను పేరు పెట్టాడు. చర్చి కడితే ఇప్పుడు తప్పైందా నీకు? చర్చి కట్టడం తప్ప? నీకు ఇష్టమైన దేవుడు నువ్వు కొలుసుకుని, నాకు ఇష్టమైన దేవుడు నేను కొలుసుకుంటాను. నీ దేవుడు నువ్వు కొలుసుకో, నువ్వు చర్చని కూల్చేస్తావా? అందుకని చెప్పి నాకు చెప్పాను అబద్ధం ఆడతావా? న్యాయం జరగాలండి, రావాలి, ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగి వచ్చేందుకు మేము వెళ్ళాం. ఈ స్థలం నాది అన్నాడు. ఆయన స్థలం ఎలా అవుతుంది? 31 వరకు మాకు స్టే ఆర్డర్ ఉంది.
31 వరకు ఒక స్టే ఆర్డర్ ఉంది. 31 వరకు మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. నువ్వు దౌర్జన్యంతో కూల్చేసి మా ఇంట్లో పిల్లలు మగపిల్లలు లేనప్పుడు మగవాళ్ళు లేనప్పుడు చూసి నువ్వు పోతే అసలు కోర్టు ఆర్డర్ 10 గంటలకైతే నువ్వు 6ంటికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు అంతమంది లాయర్లు వస్తారా? లాయర్లు ఎందుకు వస్తారు కూల్చడానికి? లాయర్లు ఎందుకు రావాలి? లాయర్లు కోర్టులో ఉండాలి, ఇక్కడికి రావాలా? ఏం చేయాలి వాళ్ళు? ఎందుకు వచ్చారు వాళ్ళు? మాకు సమాధానం కావాలి. అతను పిలిపించండి. ఎవడు చెప్పాడో, ఏ లాయర్ చెప్పాడో ఎదవా వాడి దగ్గరికి రమ్మనండి. నా దగ్గరికి వచ్చి నీకు చెప్పాను కమ్మని చెప్పమనండి. ఎప్పుడు చెప్పాడో నాకు రుజువు చూపించమండి. అప్పుడు నేను మాట్లాడకుండా ఉంటాను.